ఈ కంప్యూటర్ కాలంలో ఖతర్నాక్ గాళ్ళు మస్తు తయారైన రోలా ఇండ్లు బ్యాంకులల్లా దొంగలు పడుడే కాదు కంప్యూటర్లకు కూడా దొంగలు ఎలక లెక్కనే చూస్తున్నారు. ఎలకలు అన్ని కొరికి నాశనం చేసినట్టు కంప్యూటర్ దొంగలు కూడా మన వివరాలన్నీ మూట కట్టుకొని ఎత్తుకపోతున్నారు. మీ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, పిన్ నంబర్లు అన్ని బరాబరే ఉన్నాయి కదా. కంగ్రాట్స్, మీకు లక్కీ లాటరీ తగిలింది. ₹1,00,00,000 వస్తాయి. ముందుగాల మీరు 25,000 రూపాయలు ఇగో మీకు పంపిన ఖాతాలు అయ్యుండ్రి. మేం పలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయుండ్రి. మీ ఖాతా నంబరు, ఏటీఎం కార్డు పిన్ నంబరు, మీకొచ్చే ఓటీపీ నంబర్లు చెప్పుండ్రని ఫోన్లు, మెసేజ్లు, ఈమెయిల్ వస్తే జర జాగ్రత్తగా ఉండుండ్రి. లక్కీ లాటరీ తగిలిందని ఆశపడి పైసలు తెలుగునోని ఖాతాకు వంపుడు, ఎవరో చేసిన ఫోన్లకు బెండైపోయి ఉన్న వివరాలన్నీ చెప్తిరా అంటే ఇక మీకు బ్లేడు లేకుండానే నున్నగా గుండు కొరిగి సున్నం బొట్లు పెడతారు. జాగ్రత్త. ఎందుకు చెప్తున్నామంటే సర్కారు వెబ్సైట్లకే సెక్యూరిటీ లేకుండా పోయిందట. ఇక మనసుంటోళ్ళెంత ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా అసుంటి రాష్ట్రాల సర్కార్ వెబ్సైట్లన్నీ ఎవరో హ్యాక్ చేసిండ్రట. అంటే అందులున్న వివరాలన్నిటినీ వాళ్ళు తెలివిగా ఆన్లైన్ లోనే గుంజుకుంటారు అన్నట్టు. ఒరిజినల్ కు నకిలీ చేసి మార్కెట్లు అమ్ముతుంటారు కదా, గట్లనే హ్యాకింగ్ చేసి సర్కార్ వివరాలన్నీ రాబట్టి బద్మాష్ పనులు చేసేందుకు ఛాన్స్ ఉంటదట. ఇగో మన సర్కార్ వెబ్సైట్లకు సెక్యూరిటీ లేకుండా పోయిందని నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీసు వాళ్లకు కంప్లైంట్ చేసిండ్రు. ఇగో ఏసీపీ సార్ చెప్తుండు, ఇనుండ్రి హ్యాకర్లు ఎట్లా మోసం చేస్తుంటారో. లేకుంటే ఓటీపీ జనరేట్ అయిన తర్వాత వన్ టైం పాస్వర్డ్ మన అతని మొబైల్కి వస్తుంది అనమాట. అది అవన్నీ తీసుకొని ఇట్లా ఫ్రాడ్ చేసి ఇట్లా డబ్బులు కొట్టేయడానికి కొన్ని ఇద్దరు ఫ్రాడ్స్టర్స్ ప్రయత్నం చేస్తుంటారు. ఇన్నరా? అందుకే ఆన్లైన్ లో అకౌంట్లు అన్నిటి మీద జర జాగ్రత్తగా ఉండాలి. సేఫ్ ఉన్నదా లేదా అని తెలుసుకొని పని చేయాలి అంటున్నారు పోలీసోళ్ళు.